సాధారణంగా ఏ కట్టడానికైనా పునాది పిల్లలు పటిష్టంగా ఉండాలి. కానీ బీహార్లోని వైశాలి జిల్లా భగవాన్పూర్ బ్లాక్ లో జరుగుతున్న పాఠశాల నిర్మాణం చూస్తుంటే ఒళ్ళు గగురు పుట్టిస్తుంది. ఇక్కడ పిల్లర్లు లేకుండానే భవన నిర్మాణం పూర్తి చేస్తున్నారు. అంటే ఏ క్షణమైనా ఆ బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. జేడీయూ బీజేపీ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయికి చేరిందంటే టెండర్లలో 50% కమిషన్లు ఇస్తే తప్ప పనులు ముందుకు సాగవు. అధికారులు తమ జేబులు నింపుకోవడానికి, పైన ఉన్న నాయకులకు వాటాలు పంపడానికి నాసి రకం నిర్మాణాలతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. రేపు ఈ బడి కూలి పిల్లలు చనిపోతే దానికి బాధ్యత వహించేవారు ఎవరు? వ్యవస్థలోని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి మీడియాను కూడా మెసేజ్ చేస్తూ సుపరిపాలన అని రంగులు పూసుకుంటున్నారు. ఇలాంటి మృత్యుకుపాలను పాఠశాలలో అని పిలవాలా, లేక అధికారుల అత్యాశకు నిదర్శనాలా అని పిలవాలా అని ప్రశ్నిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ఆయన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన, ముఖ్యంగా 2011 సెన్సెక్స్ ప్రకారం విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం లోక్సభలో దక్షిణాదికి ఉన్న 24% ఎంపీ సీట్ల వాటా తగ్గకుండా కనీసం 50% స్థాయికి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభాను నియంత్రించి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా ఈ బిల్లు ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. బిల్లులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు వేచి చూడాలని నేతలకు సూచించారు. రాజ్యసభలో మహిళా బిల్లులకు మద్దతు ఇస్తామని చెబుతూనే దక్షిణాది ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. దీనితో పాటు ఈ నెల 20న జగిత్యాల సభ, 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల పైన కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.